హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కనిష్ శ్రీకన్నా. సో ఈరోజు అయితే ఇది ఆల్ మిక్స్డ్ వ్లాగ్ అని అయితే చెప్పొచ్చు. నేను ఊరు నుండి వచ్చిన తర్వాత అనమాట. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ వేసాను. ఆ తర్వాత అయితే ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేశానండి. ఎందుకనంటే ఓన్లీ ఇంట్లో వంకాయలు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ డే ఇంకా మార్కెట్ చేసుకుందాం కదా అని చెప్పేసి ఇది ఒకటే అనమాట. సో ఇంకా ఎగ్స్ అయితే ఫ్రై కూడా చేసేసాను. కర్రీ అయితే హాఫ్ కుకింగ్లో ఉందండి. మీకు జస్ట్ నేను వీడియో తీసినప్పుడైతే. సో ఇంకా అప్పుడైతే నేను ఊరు వెళ్ళాను కదా, అప్పుడైతే మా పొలం వెళ్ళామండి. మా పొలంలో పండిన కలెక్టర్ కాయలు అనమాట. మా మావయ్య గారు కలిసి కలెక్ట్ చేశారు చాలా కాయలు. సో ఇక్కడైతే నేను ఊరికే ఉంటానా, కొంచెం మొబైల్ అయితే ఏమనుకోకుండా రొటేట్ చేసి చూసుకోండి. నేను ఏంటో వీడియో అలా వచ్చేసింది అనుకోకుండా. సో మామిడిపల్లి స్టోరీ అక్కడితో అయితే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ గారు అయితే ఎప్పుడు ఇలానే కాస్తూ ఉంటారు. ఆవిడే కాస్తారు ఇంట్లో మీగడంతా దాచి. సో అప్పుడైతే కంపల్సరీ మీకు ఆకుర్లా కనిపిస్తున్నాయి కదా, తమలపాకు అయితే వేస్తారండి. మంచి స్మెల్ ఉంటుందంట నెయ్యిలో. ఇంకొక పక్కనేమో సూప్ అయితే తయారు చేస్తుందన్నమాట మా మదర్. వెదర్ చాలా బాగుంది, కోల్డ్గా ఉంది క్లైమేట్, మీరు తాగుతారు అని చెప్పేసి. సూప్ కాదు, సారీ, ఇది ఓట్స్ అనమాట, మసాలా ఓట్స్. నేను జనరల్గా ఏ మసాలా ఓట్స్ యూస్ చేస్తాను అన్నది కూడా మీకు చూపిస్తానండి. ఓట్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట, మసాలా ఓట్స్. అందులోని ఇంకా కొంచెం క్లైమేట్ ఇదిగా ఉన్నప్పుడు ఇంకా బాగుంటాయి. మనకి సూప్ తాగినట్టే అనిపిస్తుంది అనమాట. సో నేనైతే వీడియోని చూపిస్తున్నాను కానీ ఎప్పుడెప్పుడు తాగుదామా అని వెయిటింగ్. నిమ్మకాయ కూడా పిండేసుకున్నాను అనమాట. ఇంకా తాగేసా. మా అమ్మమ్మ గారు నెయ్యి వెళ్ళి చూడు అంటే మళ్ళీ క్లిప్ అయితే తీసా అండి. సో ఇలా రెడ్గా వచ్చే వరకు కూడా కాస్తారు. ఎందుకనంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది నెయ్యి, తెల్లకాపు కన్నా కూడా ఇలా ఎర్రగా కాస్తే అని చెప్పేసి. సో యాక్చువల్గా ఇదైతే నేను మినీ వ్లాగ్ షేర్ చేసినప్పుడు తీసిందండి మొత్తం కూడాను. ఈసారి డెఫినెట్గా మీరు కూడా నెయ్యి కాచుకున్నప్పుడు ఇలా తమలపాకులు అయితే వేయడానికి ట్రై చేయండి. సో తమలపాకులు వేయడం వల్ల ఏంటంటే నెయ్యి అయితే మంచి స్మెల్ వస్తూ ఉంటుందంట. ఫైనల్గా నెయ్యి అయితే ఇలా అయింది, ఇలా వస్తుందండి రెడ్ కలర్లోకి కంప్లీట్గా. అప్పుడు కానీ ఆఫ్ చేయమన్నమాట. సో ఇదైతే ఒక మంచి టిప్ లాగా అయితే యూజ్ అవుద్ది మీకు అని నేను కూడా అనుకుంటున్నాను. మనం తీసుకున్నప్పుడు మసాలా ఓట్స్, సఫోలా మసాలా ఓట్స్ అయితేనే బాగుంది. మిగతావి కూడా ఓట్స్ అని అంటే ఏదో తీసేసుకుంటే కొన్ని కొరియాండర్ ఉన్నాయి, అలా స్పెషల్స్ ఉన్నాయండి. బట్ ఆ ఫ్లేవర్స్ ఏమీ నాకు అంత ఇదిగా ఎక్కలేదు. మా మదర్ ఇదే యూజ్ చేశారు. సో నేను కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇదే తీసుకున్నాను అనమాట. ఈసారి మీకు చూపిస్తాను. అది మసాలా సఫోలా మసాలా ఓట్స్ సంథింగ్. సో ఇంకా మా మదర్ అయితే కోడిగుడ్డు పుల్ట ఎలా చేశారన్నది అయితే చూడండి. బాగా కోడిగుడ్డు ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇలా నచ్చుతుంది అన్నమాట. ఏంటనంటే ఇదేంటి ఇలాగ పుల్ట పెద్దగా ఉంచడం, ఎగ్ లాగా ఉంచడం అనమాట. ఎక్కువ స్ప్రెడ్ చేయరు. సో ఈ రెసిపీ అయితే కింద మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అడిగారు, బాగుంది ఫుల్ షేర్ చేయొచ్చు కదా అని, మా నైబర్ అనమాట. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇదైతే సందువా. నాకు ఇష్టమని అయితే ఫిష్ తీసుకున్నారు. ఇక్కడైతే ఫిష్ మేము పెద్దగా తినం కదా అని. సో సందువ అయితే వండేశారండి. ఎగురే పులుసు వండుకుంటే బాగోదని చెప్పేసి, ఇదంతా ఏం ఆయిల్ కాదు, సందువ ఫ్యాట్ దిగుతుంది కదా అది. సో అందుకోసం అలా అనిపిస్తుంది. ఫ్రైలో అయితే ఆయిల్ వేసారులే. సో ఇదిగోండి ఫ్రై అయితే చేస్తూ ఉన్నారు, రొటేట్ చేస్తూ ఉన్నారు. నాకు ఇదైతే బాగా ఇష్టం. చాలామందికి ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది, దీని పేరేంటో మరి, హ్యాండిల్. ఇలాంటి మనం రొటేట్ చేసుకోవడానికి ఏంటి, గారెలు అయితే తిరిగేసుకోవడానికి వీటికైతే ఈ వస్తువు బాగుంటుందండి. కొత్తగా ఇలాంటివి చేసుకునే వాళ్ళు విడిపోతాయని భయపడుతూ ఉంటారు. ఇలాంటిది కిచెన్లో ఉంటే మనకు ఆ భయం ఏం అవసరం లేదు. సో ఆ రోజు లంచ్ అయితే అలా కంప్లీట్ అయింది. అది అయిన తర్వాత మా బాబు మేము కలిసి బయటికి వెళ్ళడానికి అయితే ప్లానింగ్ అనమాట. సో ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. మేము ముగ్గురం కలిసి వెళ్దాం అనుకుంటున్నాం, నేను, మా వారు, మా బాబు. బయటికి అయితే వచ్చాం కదా. ఇప్పుడు ఏంటంటే ఎవరో వచ్చారని మాట్లాడుతుంది మా మమ్మీ. ఈలోపు నేనైతే చిన్న క్లిప్ వీడియో అయితే తీసానండి. సో ఎక్కడికి వెళ్ళాము అంటే మా వారు వాళ్ళ అత్తయ్య ఇంటికి అనమాట. అక్కడైతే మేము బయటికి వెళ్ళగానే ఉంది. సో ఆవును చూసి మా వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మంచి ఖుషిగా ఆవును చూస్తూ దాంతో అయితే చాలాసేపు ఆడాడండి. ఇంచుమించు ఒక 1/2 an hour ఏమో ఆడుంటాడు.
ఇంకా ఫొటోస్, దానికి దండం పెట్టడం, దాన్ని తల సవరదీయడం ఇవన్నీ కూడా చేశాడనమాట యాక్చువల్గా. హాయ్ హలో అండి, వన్ మోర్ మినీ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మేమైతే రీసెంట్గా విలేజ్కి వెళ్ళాము కదా, మా మావయ్య గారు అయితే పొలంలో మామిడికాయలు ఉన్నాయని చెప్పేసి తీసుకువెళ్ళారండి. సో నేనైతే ఊరుకుంటాను, ఆ వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఇదిగోండి చూడండి, మా చెట్టుకి కాసిన కలెక్టర్ కాయ అనమాట ఇదైతే. ఇంకా అయితే చాలా కాయలు కలెక్ట్ చేశారండి మావయ్య గారు, మొత్తం మా వారు ఇద్దరు కలిసి. నేనైతే ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి మాత్రమే వెళ్ళాను, కనీసం ఉడత సహాయం కూడా చేయలేదన్నమాట. సో తెచ్చేసుకున్న తర్వాత అయితే ముగ్గు పెట్టించేసారు మావయ్య గారు. మేమైతే ఇవి హైదరాబాద్ కూడా లగేజ్ మోసుకుని వచ్చేసానండి, అదే మీకు చూపించిన లగేజ్ కూడా. ఆగుతామా, ఆ తర్వాత అయితే ఫైనల్గా సీజన్ అయితే అయిపోతుంది కదా, ఇంకైతే నేను తినేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఎప్పుడెప్పుడు వీడియో కంప్లీట్ చేసేసి తినేద్దామా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సరే ఒకసారి మీ అందరితో కూడా షేర్ చేద్దాం కదా అని షేర్ చేస్తున్నానండి. వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, వీడియో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది అది. సో తర్వాత అయితే మేమైతే ఒకరోజు అలా బయటికి వెళ్ళాము. ఇది మీ అందరికీ చూపించాలని నాకు అనిపించిందండి. పీకాక్ డిజైనే, పీకాక్ ఇవి ఉంటాయి కదా ఈకలు అని చెప్పేసి అంటాం కదా మనం, అది నెమలీకలు. సో వాటితో చేశారు, అంత క్యూట్గా బాగుందో కదండి చూస్తుంటే, అసలు భలే అనిపించింది. ఇంకా ఇదైతే ఊరు వెళ్ళినప్పుడు బాబు మా వారేదో మెకానిక్ షాప్కి వెళ్ళారు స్కూటీకి రిలేటెడ్, అక్కడ ఉంటే బైక్ ఎక్కి కూర్చోబెడితే వాడు చేసిందనమాట ఇదైతే. సో ఎప్పుడెప్పుడు బాబుకి ఇలాంటిది కొనాలా అని మా వారికి అయితే తెగ ఉంది. నేనైతే ఎందుకు మనీ వేస్ట్ చేయడం అని చెప్పేసి అంటాను. అంటే కొనుక్కునే వాళ్ళందరూ మనీ వేస్ట్ అని కాదండి నా ఉద్దేశం, అంత ఎక్స్పెన్సివ్ది ఎందుకు అని. అంతకు మించి ఏం కాదు. ఊర్లో అయితే ఎలా ఆడతాడు అండి వాళ్ళ తాతగారితో, ఎప్పుడు వెళ్తానే ఉంటాడనమాట పార్క్కి రెగ్యులర్గా. సో అలా వెళ్ళినప్పుడు పక్కన అమ్మాయి అయితే తనకి బాబుకి అత్త అవుతుంది. సో తను వీళ్ళు కలిసి వెళ్ళి వాళ్ళ తాతగారితో తెగ ఆడతాడండి పార్క్లో అయితే. సో చూస్తున్నారు కదా మీరు, మీకు డెఫినెట్గా వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను నేను. ఇదైతే నేను చెప్పాను కదా స్పెషల్గా వన్ డే వ్లాగ్ అని అయితే చెప్పను, ఆల్ మిక్స్డ్ వ్లాగ్ అని చెప్తున్నాను నేనైతే. సో ఇదైతే నాకు వీడియో బాగుందని అనుకుంటున్నాను, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు నా వ్లాగ్స్ చూసానైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఇన్ కేస్ మీకు కూడా అలా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఎవరైనా మంచి ఖుషీగా ఉంటే చూడడానికి అయితే బాగుంటుంది. నాకు కూడా అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే నేను బాగా చూస్తూ ఉంటాను, ఏ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ యాక్టివిటీస్ అయితే నాకు కొంచెం ఇష్టం అన్నమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా వీడి రొటీన్ అన్నమాట. ఇంకా ఊర్లో ఉన్నాడు అంటే తాతగారితో అయితే పార్క్కి వెళ్ళాలి, లేదంటే బండి మీద ఏదో ఒక ప్లేస్కి అయితే షికార్కి కన్ఫామ్ అయితే వెళ్ళాలి అని చెప్పేసి వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాడు కదా, చూస్తున్నారు కదండి మీరే. ఇంకా ఇదేంటి ఇంకా అయితే జారేడు బల్ల ఇవన్నీ కూడా ఎక్కుతాడండి. ఇంకా వాడు బయటికి వెళ్ళాలనిపిస్తే ఏంటి బండి తాళాలు ఇచ్చేసి వాళ్ళ తాతగారికి చూపిస్తూ ఉంటాడు అని గేట్ వైపు. వాళ్ళ డాడీని నన్ను అంత పెద్ద ఏం ఫోర్స్ చేయడు బయట తిప్పాలని, వాళ్ళ తాతగారిని అయితే బాగా పట్టుకుంటాడు అనమాట. అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు బయటికి తీసుకెళ్ళాలని, ఆ డైరెక్షన్ అయితే చూపిస్తాడు రెగ్యులర్గా అయితే వాడు. సో నాకైతే మంచి హ్యాపీగా అనిపిస్తుంది ఈ వీడియో చూసుకోవడం, మీ అందరితో షేర్ చేయడం ఇంకా హ్యాపీగా ఉందండి. ఆఫ్ చేయట్లే తీసుకు సో చూసారు కదండి వీడియో క్లిప్ అయితే, నేను ఆడియో కూడా ఉంచాను మీరు వింటారని. ఇదేంటి అలాగైతే ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట వాడైతే. సో ఇక్కడైతే ఇదేంటి మొత్తానికి ఉయ్యాల ఒకటే కాదు జారెబల్ల కూడా ఎక్కేసి అంతా జారెబల్ల కూడా జారాడండి మొత్తం. హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలాంటి వీడియోస్ అండ్ వ్లాగ్స్
కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. షేర్ అండ్ కామెంట్ అయితే కంపల్సరీ ఇస్తూ ఉండండి. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇదైతే మేము ఊరు వెళ్ళినప్పుడు అన్నమాట నేను తీసిన క్లిప్. ఊరు వెళ్ళినప్పుడు ఈ బాబుతో ఉన్నాను కదండి, నేనైతే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళ ఫాదర్ అయితే వాటర్ బాటిల్ తీసుకొస్తా అని చెప్పారు. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మేము వాటర్ బాటిల్ మర్చిపోయామన్నమాట. సో అందుకోసం వాటర్ బాటిల్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. మేమిద్దరం కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నాము. బట్ ఆ కొంచెం సేపు ఆపడానికి కూడా నాకు ఇదైపోయింది. అంత దిగిపోయి వాళ్ళ డాడీ వెనకాల వెళ్తానని అల్లరి. సో ఇంకా మళ్ళీ ట్రైన్ టైం అవుతుంది కదా, మళ్ళీ ఆయన ఒకళ్ళే వెళ్ళి ఫాస్ట్గా అయితే తీసుకుని వచ్చేసారండి. మేము ట్రైన్ ఎక్కామన్నమాట. ఎక్కిన తర్వాత మా ఆపోజిట్ బెర్త్లో ఆవిడతో తెగ ఆడాడు. ఇంకా అక్కడ కూడా ఇంకా వాళ్ళ బెర్త్కి వీళ్ళ బెర్త్కి వెళ్తాననే అనమాట. యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. వాడు ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఫస్ట్ టైం ఆల్రెడీ షేర్ చేశానండి. ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఇలానే ఫస్ట్ టైం కూడా చేశాడు. ఇది మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడే. అప్పుడైతే మా చెల్లి, నేను, మా వారు ముగ్గురం ఉన్నాము. ఇప్పుడైతే మేమిద్దరమే అనమాట. ఆపోజిట్ బెర్త్ వాళ్ళని ఆడిస్తున్నాడు ఇంకా చాక్లెట్స్ అవన్నీ చూపించేసి. ఇలాగైతే మొత్తానికి జర్నీ అయితే హ్యాపీగా జర్నీ అయితే ఎండ్ అయిందండి. చాలాసేపటికి పడుకుంటాడు అనమాట ట్రైన్ ఎక్కి అంటే. ఇంకా లైట్స్ ఆఫ్ చేస్తే చాలు పడుకుంటాడు. లైట్స్ ఆన్లో ఉన్నాయంటే ఇంకా మాకు చుక్కలు చూపిస్తాడనమాట పడుకోకుండా. ఏదో ఒకలా ఆడుతూనే ఉంటాడు. ఏదో ఒక కార్నర్కి వెళ్తూనే ఉంటాడు. ఇంట్లో అయినా అంతే. సో అక్కడ కూడా లైట్ ఆఫ్ చేసాక అప్పుడే పడుకున్నాడు. ఇలా అయితే ఆపోజిట్ బెర్త్లో వాళ్ళతో అయితే ప్లే చేస్తూ వాడు కూడా టైంపాస్ అయితే చేస్తాడండి.